విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు టీ20s నుంచి రిటైర్ అయ్యారు పిల్ల. మస్తు బాధేస్తుంది. ఇక వీళ్ళిద్దరిని మనం మళ్ళీ టీ20 క్రికెట్లో చూడలేం. అవును పిల్లగా, మస్తు బాధ అవుతుంది. మనకే కాదు, క్రికెట్ని ఇష్టపడే అందరూ ఈ విషయం గురించి బాధపడకుండా ఉండలేరు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు టీ20స్లో ఎందుకు గ్రేటో చాలా మంది తెలియదు. ఇప్పుడు తెలిసింది. ప్రతి ఒక్కరు వీళ్ళని ట్రోల్ చేసిర్రు. ఒకనొక టైంలో అయితే వీళ్ళిద్దరూ టీ20స్లో ఆడద్దు, డ్రాప్ చేయాలని ట్రెండింగ్ కూడా చేసిర్రు. విరాట్ కోహ్లీని అయితే హూడాతో రీప్లేస్ చేయాలని అన్నారు. ఇట్లా మస్త్ అయినా కానీ అందరిని వీళ్ళిద్దరూ రాంగ్ ప్రూవ్ చేసిర్రు. నువ్వు చెప్పింది 100కి 100% కరెక్ట్ పిల్లగా. విరాట్ రోహిత్ గ్రేటెస్ట్ ప్లేయర్స్. వాళ్ళని ఒకప్పుడు ఎవరు ట్రోల్ చేశారో ఇప్పుడు వాళ్ళే ఇండియా కప్ తెచ్చాక గ్రేట్ ప్లేయర్స్ అంటున్నారు. విరాట్ కోహ్లీ ఈ సీజన్ అంతా ఆడాలి, కానీ ఫైనల్స్లో 76 రన్స్ కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. కాబట్టి ప్లేయర్స్ పైన డౌట్ పడ్డందుకు అందరూ సిగ్గుపడాలి. ఇక ఇప్పుడు ఎన్ని చెప్తేంది, ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కాదు. కానీ ట్రూ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు కూడా మన ప్లేయర్స్ని ట్రోల్ చేయరు. ఇక దీని గురించి వదిలే కానీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్స్ పైన ఏమన్నారో ఒకసారి చెప్పు. విరాట్ కోహ్లీ మ్యాచ్ అయినాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకునేటప్పుడు ఈ విధంగా అన్నాడు: దేవుడు చాలా గొప్పవాడు, ఇలా మనల్ని ఇన్నేళ్ళాపి చాలా స్వీట్ మూమెంట్స్ని ఇచ్చిండు. నేను ఎన్నో రోజులుగా క్రికెట్ ఆడుతున్నా, కానీ టీ20స్లో నా లాస్ట్ ఆడేశాను. ఇకపైన నేను టీ20 క్రికెట్ ఆడాను. యంగ్ ప్లేయర్స్లో నా ప్లేస్ని భర్తీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐపీఎల్లో చూసాము, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టీ20 WCకి 2 years ఉంది, వాళ్ళకు కూడా టైం దొరుకుతుంది. నేనైతే చివరి టీ20 WC గేమ్ ఆడేశాను, టీ20s నుండి రిటైర్ అవుతున్నాను అని అన్నాడు. రోహిత్ శర్మ మ్యాచ్ అయినాక ప్రెస్ మీట్లో రిటైర్మెంట్ గురించి మాట్లాడిండు. టీ20స్లో ఇదే నా చివరి మ్యాచ్, రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇంతకన్నా బెస్ట్ టైం ఉండదు. నేను కోరుకున్న కప్ గెలుచుకున్నా. ఈ మూమెంట్ కోసం నేను ఎన్నో ఏళ్ళుగా వేచి చూస్తున్నా. ఎన్నో నిరాశలు ఎదురైనాయి, కానీ అన్ని దాటుకొని కప్ కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నాడు. అంతేకాదు పిల్లగా, జర్నలిస్ట్ ఇంకో ప్రశ్న వేసింది. ఓన్లీ టీ20సే రిటైర్మెంట్ ఇస్తున్నారు కదా, ఓడిఎస్ అండ్ టెస్ట్లు ఆడతారు కదా అని అన్నాడు. దానికి హిట్ మ్యాన్ ఈ విధంగా రిప్లై ఇచ్చిండు: ఓన్లీ టీ20సే ఆడను, ఓడిఎస్ అండ్ టెస్ట్లో ఇంకా రిటైర్ అవ్వలేదు, ఆ 2 ఫార్మాట్స్ ఆడతానని అన్నాడు. ఏదేమైనా పిల్ల, విరాట్ అండ్ రోహిత్ కప్పు గెలుచుకున్నారని ఆనందపడే లోపే మళ్ళా రిటైర్మెంట్ న్యూస్తో కొంచెం బాధగా ఉంది. కానీ ఎప్పటికైనా రిటైర్ అవ్వాలి కాబట్టి కప్పుతో రిటైర్ అవ్వడమే చాలా మంచిది. అవును పిల్లగా, ఎంత బాధగా ఉన్నా శాశ్వతంగా ఏ ప్లేయర్ ఆడలేడు కదా. ఏం కాదు, వాళ్ళ పని వాళ్ళు చేశారు, మిగతాది ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు చూసుకుంటారు. మనమే కాదు, మనలాంటి ఎందరో ఫ్యాన్స్ ఇదే కోరుకుంటారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి బ్రోస్. వాళ్ళు లేని క్రికెట్ ఇక ముందు ఎలా ఉంటుందో కమెంట్ చేయండి.